క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేస్తూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి సంకీర్తనలో నుంచి 7వ సంకీర్తన 17వ చరణంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగమును మనము జాగ్రత్తగా పరిశీలించగలిగినట్లయితే, దావీదు ఈ కీర్తనను రాస్తున్నటువంటి ఆ సందర్భంలో సుఖ సంతోషాలలో ఏమాత్రం కూడా లేడు. శత్రువులు చుట్టుముట్టి ఉన్నారు, బాధలున్నాయి. అయినప్పటికీ కూడా అతడు నేను ఫిర్యాదు చేస్తాను అని అనలేదు. ఏమంటున్నారో తెలుసా? నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను అని అంటూ ఉన్నారు. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుని మంచితనాన్ని గుర్తించి కృతజ్ఞత చెప్పడం అనేది విశ్వాసి యొక్క గొప్ప లక్షణం అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. ఎందుచేతనంటే గనక కృతజ్ఞత దేవుని చిత్తము. అపోస్తలుడైన పౌలయ్య గారు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనములో మనం చదువుతాము, అన్ని విషయములలో మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని చెప్పేసి. అంటే దేవుడు మనం కేవలం ఆశీర్వాదాలు పొందినప్పుడు మాత్రమే కాదు, ప్రతి పరిస్థితిలోనూ కృతజ్ఞత చెప్పాలని కోరుకుంటూ ఉన్నాడు. ఉదాహరణకి 10 మంది కుష్ఠరోగులను యేసు ప్రభువారు స్వస్థపరిచినప్పుడు 9 మంది తమ దీవెనతో వెళ్ళిపోయారు, కానీ ఒకడు మాత్రమే తిరిగి వచ్చి కృతజ్ఞతతో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ఒక్కరే అదనపు ఆశీర్వాదాన్ని పొందారు. దీవెనలు పొందడం గొప్పది, కానీ దీవెనలు ఇచ్చినటువంటి దేవునికి కృతజ్ఞత చెప్పడం అనేది ఇంకా గొప్పదైనటువంటి సత్యాన్ని మనము గమనించవలసిన వారమై ఉన్నాం. కృతజ్ఞత గత ఆశీర్వాదాలను గుర్తు చేస్తూ ఉంటుంది. మన జీవితంలో ఎన్నోసార్లు దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో మనల్ని కాపాడాడు. ప్రమాదాల నుంచి ఆయన కాపాడారు, వ్యాధుల నుంచి కాపాడారు, ఆర్థిక కష్టాలలో తోడుగా ఉన్నారు, కుటుంబాన్ని నిలబెట్టాడు. కానీ మనిషి సహజంగా పొందినటువంటి దీవెనలను ఏం చేస్తాడనంటే కనుక త్వరగా మర్చిపోతాడు. అందుకని 103 సంకీర్తన 2వ చరణంలో మనం ఏం చదువుతాము? నా ప్రాణమయ యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని చెప్పేసి. కృతజ్ఞత గల హృదయం దేవుని కార్యాలను ఎప్పటికప్పుడు కూడా గుర్తించుకుంటుంది అనేటువంటి సత్యాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, కృతజ్ఞత వినయాన్ని నేర్పిస్తూ ఉంటుంది. కృతజ్ఞత చెప్పే వ్యక్తి ఇలా అంటాడు, నేను సాధించింది ఏమీ లేదు, నా గొప్పతనం కాదు, దేవుడే చేయించాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు. నేడు మనకున్నది ఆరోగ్యం కావచ్చు, ఉద్యోగం, పరిచర్య, కుటుంబం, సంఘం, ప్రతీది కూడా ఇవన్నీ కూడా మన గొప్పతనాన్ని బట్టి కాదు, మన యొక్క శక్తిని బట్టి కాదు, మన మంచితనాన్ని బట్టి కాదు, దేవుని కృప వల్ల మాత్రమే అనేటువంటి సత్యాన్ని మనము గమనించవలసిన వారమైన. పంట పండినటువంటి రైతు వర్షాన్ని తానే కురిపించలేడు కదా, అలాగే మన విజయాల వెనక దేవుని యొక్క హస్తం ఉంది. కృతజ్ఞత లేని హృదయం ఏం చేస్తుందో తెలుసా? గర్వాన్ని పెంచుతూ ఉంటుంది. కృతజ్ఞత గల హృదయం వినయాన్ని పెంచుతుంది అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. కాబట్టి కృతజ్ఞత ఆరాధనకు ద్వారము. 100వ సంకీర్తన 4వ చరణంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, కృతజ్ఞతార్పణలతో కృతజ్ఞతాస్తుతులతో ఆయన గుమ్మములలో ప్రవేశించండి. దేవుని సన్నిధిలోనికి ప్రవేశించడానికి మొదటి తాళం చెవి ఏంటో తెలుసా? కృతజ్ఞత. కృతజ్ఞత. ప్రార్థన మొదలుపెట్టే ముందు, ప్రభువా ధన్యవాదాలు, నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు, ఇంతవరకు నడిపించినందుకు ధన్యవాదాలని చెప్పాల్సినటువంటి వారమైన. కృతజ్ఞతతో ప్రారంభమైన ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? దేవుని హృదయాన్ని తాకుతూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. కృతజ్ఞత మరిన్ని ఆశీర్వాదాలకు మార్గం. లోక సువార్త 17వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నప్పుడు తిరిగి వచ్చినటువంటి సమరయుడు కేవలం స్వస్థతనే కాదు, సంపూర్ణ ఆశీర్వాదాన్ని పొందాడు. కృతజ్ఞత దీవెనలను నిలబెడుతూ ఉంది. ఫిర్యాదు చేసినటువంటి ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో నశించిపోయారు. కృతజ్ఞత కలిగినటువంటి యెహోషువ, కాలేబులు వాగ్దాన దేశాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగైతే కనుక కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన కారణాలు ఏంటో తెలుసా? రక్షణ ఇచ్చినందుకు,
దేవునికి మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారేమైనా శిలువపై యేసుక్రీస్తు చేసిన త్యాగం కోసం దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. కాపాడినందుకు, అనేక ప్రమాదాల నుంచి మనల్ని కాపాడి రక్షించినందుకు దేవునికి స్తుతులు చెల్లించాలి. అవసరాలు తీరుస్తున్నందుకు, రోజువారీ ఆహారం, వస్త్రం, నివాసం ఇచ్చినందుకు దేవుని స్తుతించాలి. ప్రార్థనలకు జవాబిచ్చినందుకు, మన కన్నీళ్ళను చూసి స్పందించినందుకు దేవుని స్తుతించాలి. అంత మాత్రమే కాదు, నిత్య జీవ నిరీక్షణ ఇచ్చినందుకు, పరలోక మహిమకు వారసులుగా చేసినందుకు దేవుణ్ణి మనం స్తుతించవలసిన వారమైన. దావీదు ఇలా ప్రకటించాడు, యెహోవా నీతిని బట్టి నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. కాబట్టి నేడు మనం ఇలా చెప్పాల్సినటువంటి వారమైనాం. పరిస్థితులు ఎలా ఉన్నా కృతజ్ఞత చెబుతాను, ఆశీర్వాదాలు వచ్చిన కృతజ్ఞత చెబుతాను, పరీక్షలలోనూ కృతజ్ఞత చెబుతాను, నా జీవిత కాలం అంతా కూడా యెహోవాను స్తుతిస్తాను అనేటువంటి వ్యక్తులము మనమైతే గనక ఇలాగ చెప్పగలిగినట్లయితే, దావీదు యొక్క అనుభవాలను మన అనుభవాలుగా మార్చుకోగలిగిన అద్భుతమైన రీతిలో కృపగల దేవుడు మన జీవితంలో ఇంకా ఊహకమించిన కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి దీనిపై వాగ్దాన ప్రకారంగా దావీదు భక్తుడు ఎలాగైతే నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతానని చెప్పేసి అంటూ ఉన్నాడు, ఆ రీతిగా ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారంగా ఉన్నాం. తద్వారా ఆయన సిద్ధపరిచినటువంటి ప్రతి ఆశీర్వాదమునకు వారసులుగా ఉన్నాం. అలాంటి శ్రేష్టమైనటువంటి ఆ యొక్క కృపగల దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.